రేషన్ షాపుల కాడ బియ్యం తీసుకున్నారంటే ఖతం గా బియ్యం ఏం తింటామని అడ్డికి పావు సేరు లెక్కన అమ్ముకునేటోళ్ళు కొందరైతే సన్న బియ్యమే కదా ఈ నెల మందం నడిపిద్దాం పటని అవే బియ్యం తినటోళ్ళు ఇంకొందరు. అయితే ఈ ఏప్రిల్ నెలల 3 నెలల బియ్యం ఒకటే పాలిస్తున్న ముచ్చట ఎరుకున్నవే కదా. దాన్ని ఇదే మోకనుకొని కొందరు కింటాళ్ళు ఊర్లు దాటిస్తురట. మరి గా ముచ్చటేందో అట్లా పోయార్చుకొని వద్దాం పాండ్లి. దొరికిందంతా దోసుకుంది దాచుకో అన్నట్లే ఉంది కదా తెలంగాణలో రేషన్ బియ్యం మాఫియా ముచ్చట కూడా. అరే టన్నుల బియ్యం తన్నుకపోతుంటే పట్టుకోవాల్సింది పోయి మామూలు మత్తుల జోగుతున్నారట అధికారులు. ఇట్లా ఒక్కటానని కాదు, రాష్ట్రం అంతటి ఇదే కథ. ఓ దిక్కు సర్కారోళ్ళు పేద బక్కోళ్ళు కడుపు నిండా బువ్వ తినాలని సన్నబియ్యం ఇస్తుంటే సందట్లో సడేమియా లెక్క రేషన్ మాఫియా ఊర్ల మీద పడి దొరికిన కాడికి చదురుకపోతుంది. నెరి 3 నెలల రేషన్ ఒకటే పాలు ఇచ్చుడు చాలైన కాంచేది ఇగింద పెరిగింది. జనాల తాన కింటాల బియ్యం ఉంటాయని కనిపెట్టిన దొంగలు అడ్డికి పావు షేర్ లెక్కన పోయిన అవతల పడుతుర్రు. అయితే వరంగల్ జిల్లా దిక్కు రేషన్ బియ్యం అమ్ముట్లో ఎవరో మోతవారి ఉండట. ఇక సిపాయి జనాల కా నుంచి 10-12 రూపాయల కిలో లెక్కన ఓనుడు ఆటోలలో వేసుకుని డంపింగ్ కాడికి పట్టుకపోవుడు. ఇక ఆడికించి పెద్ద లారీలు లోడ్ చేసి రాష్ట్రాలు దాటించుడు. అయినా సరే వానికి అడ్డం తిరిగినోడు లేడు, ఇదేం దందరాని కేసు రాసినోళ్ళు లేరు. మున్పు ఆఫీసర్ పట్టుకొని కేసు రాస్తే దందా ఆపినట్లు ఆపి మళ్ళా చాలు చేసిండట. అయితే రాష్ట్రంలో ఇంత పెద్ద రేషన్ మాఫియా జరుగుతున్నా సుత అధికారులకు చెవిల పేను వారినట్టు సుత లేదు. పెద్ద ముచ్చట ఏంటంటే వరంగల్ కమిషనరేట్ ఆఫీసులో పనిచేసే ఓ పెద్ద అధికారికి నెలకు 2 లక్షల రూపాయల దాకా మామూలు ముడుతున్నాయట. ఇక ఆయన కింది స్థాయి అధికారులను బెదిరించే మనవడే అని వదిలేస్తున్నట. అంతేకాదు లారీలు ఏ రూట్లో పోతాయో అక్కడి పోలీసులు ఇంకా కడుమాధికారుల సుత నెలకు 50,000 కానించి 1,00,000 రూపాయల దాకా మామూలు ముడుతున్నట్టే చూసుకోరి రేషన్ మాఫియా ఏ రేంజ్ లో పెరిగిందో. మరిగా ఉత్తమమైన అధికారులు ఎవలో ఏమో గాని సర్కారుకు గొప్ప పేరే తెస్తుర్రు. జరవాళ్ళం పట్టుకొని తప్పిన సన్మానం చేయరు సార్లు అని అడగవచ్చారు ఈ ముచ్చట చూసిన జనాలు.